ఇవాళ టాప్ 4 క్రికెట్ అప్డేట్స్. ఇందులో మొదటిది ఏంటంటే నిన్న జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో మనకి వైభవ్ సూర్యవంశీ జస్ట్ 29 బాల్స్ లో మనకి 94 రన్స్ కొట్టాడు. ఫస్ట్ టైం ఓడిఐ క్రికెట్ లో ఇంత ఫాస్ట్ గా 50+ స్కోర్ చేయడం, అది కాకుండా ఇంకా 90+ స్కోర్ చేయడం, అది కాకుండా ఇట్లాగా వైభవ్ సూర్యవంశీ ఆడడం వెనకాల ఒక కారణం ఉంది. ఏంటంటే మొన్న జరిగిన శ్రీలంక గొడవ ఉంది కదా, ఆ గొడవలో మన శ్రీలంక ప్లేయర్స్ మన వైభవ్ సూర్యవంశీతో గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత మన వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడు తెలుసు కదా, జస్ట్ 29 బాల్స్ లో 94 స్కోర్ చేశాడు. ఇంకా టాప్ 2 విషయానికి వస్తే మన విరాట్ కోహ్లీ నెక్స్ట్ మంత్ జరగబోయే ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ లో ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే June 22 అంటే ఇవాళే తనకి ఫిట్నెస్ టెస్ట్ ఉంది. ఫిట్నెస్ టెస్ట్ కానీ పాస్ అయితే ఇంకా డైరెక్ట్ గా మనకి ఇంగ్లాండ్ సిరీస్ ఆడేస్తాడు. ఇంకా టాప్ 3 విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా మనకి 3 years తర్వాత మళ్ళీ ఓడిఐ కి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. 3 years తర్వాత తను ఆడే మొదటి మ్యాచ్ ఈ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్. చూద్దాం బుమ్రా ఎంత కంబ్యాక్ చేస్తాడు. ఇంకా టాప్ 4 విషయానికి వస్తే నిన్న జరిగిన శ్రీలంక వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఫైనల్స్ మ్యాచ్ లో మన ఇండియా గెలిచింది. దాని కీ మూమెంట్స్ ఏంటంటే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 377 రన్స్ తో 9 వికెట్స్ లాస్ తో మనకి ఫస్ట్ ఇన్నింగ్స్ చేసింది. ఇంకా మన శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ లో చేజింగ్ చేస్తూ 311 రన్స్ చేసి 47 ఓవర్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. 66 మార్జిన్ తో మన ఇండియా ఫైనల్స్ గెలిచింది. ఇట్లాంటి ఫ్లాష్ న్యూస్ సిరీస్ మీకు కావాలంటే కింద కామెంట్ లో Day 2 అని కామెంట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.